సింహము, సింహం వారికి కనుక చూసుకుంటే మీకు ప్రస్తుతం అష్టమ శని జరుగుతూ ఆ అష్టమ శనిలో కూడా రేవతి నక్షత్రంలోకి వెళ్తున్నాడు శని. సో ఈ రేవతి నక్షత్రంలోకి ఎంటర్ అయిన శని వచ్చే సంవత్సరం దాదాపుగా మే వరకు ఉంటాడు అక్కడ. ఇప్పుడు మీన రాశిలో రేవతి నక్షత్రంలో, దాని తర్వాత మేషంలోకి వస్తాడు. సో ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు అష్టమ స్థానంలో సంచరిస్తుంటాడు, ఇది ఆకస్మికమైనటువంటి మార్పులు, ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఇస్తాడు. ఈ ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ లో ప్రధానంగా మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త పడండి. ఈ రకంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, మరియు మీ జన్మజాతకం శని ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి పూర్తి అంశాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీ యొక్క జాతకంలో మీకు ఇప్పుడు ఈ శని ప్రత్యేకంగా ధనయోగాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే అష్టమంలో ఉండే శని ఎందుకు ఇవ్వాలంటే ఇస్తాడు. బుధుడు యొక్క నక్షత్రంలో సంచరిస్తున్నాడు. బుధుడు ధనాధిపతి మీకు, కాకపోతే స్లో మూమెంట్ లో ఉంటుంది, ఒకటేసారి కాకుండా స్లో మూమెంట్ లో ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఒక మిషనరీ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒకటి ఏదైనా టెక్నికల్ గా పనిచేసేటువంటి మిషనరీస్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా. కాబట్టి మీరు ఏదైనా మిషనరీ టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అయితే ఇక్కడ ఈ యొక్క శని భగవానుడు వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి దాంట్లో బాగానే ఉంటాడు. కాకపోతే ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు, ఆల్ ఆఫ్ సడన్ గా మనం చూడండి, ఒక్కోసారి ఫలానా పని అవ్వాలి, లేకపోతే ఫలానా డెసిషన్ తీసుకోవాలి, సడన్ గా తీసేసుకుంటాం, దానివల్ల ఇబ్బందిస్తాడు. ఎందుకంటే అష్టమంలో ఉండేటువంటి శని ప్రత్యేకంగా బుధుడు అంటే ఆలోచనాకారక నక్షత్రం మీద నడుస్తున్నాడు. బుధుడు ఆలోచన కారకుడు. అతను అక్కడ ఉండి అష్టమంలో ఉంటూ పంచమాన్ని వీక్షిస్తున్నాడు. సో ఎప్పుడైతే అష్టమంలో ఉండి పంచమాన్ని వీక్షిస్తున్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఆ రకంగా ఉంటూ ఉంటుంది. ఇక ఏదైనా ఒక ఉపాసన, లాంగ్ టర్మ్ ఉపాసన చేయడం, పంచమ స్థానం మీద శని దృష్టి ఉంది కాబట్టి ఇవి చేయండి, దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మరొక విషయం ఏంటంటే సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి వారికి ఈ సమయం ఏంటంటే శని ఎప్పుడైతే బుధుడి యొక్క నక్షత్రంలోకి ఎంటర్ అవుతుంటాడో కొంతమంది IVF లో IUL చేయించుకుంటూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. కాకపోతే మీకు మే వరకు కూడా, ఈ సంవత్సరం మే వరకు కూడా 2026 లో గురువు దృష్టి ఉంది ఎలాగో పంచమం మీద. గురువు దృష్టి కొంతవరకు మీకు సేవ్ చేస్తుంది. గురువు దృష్టి ఎప్పుడైతే మీకు కర్కాటకంలోకి వచ్చేసాడు జూన్ సంథింగ్ ఆ టైం నుంచి, అప్పుడు గురువు దృష్టి తగ్గిపోతుంది. కాబట్టి శని దృష్టి కేవలం శని దృష్టి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సంతానం కోసం చేసే ప్లానింగ్ లో ఆ టైంలో చేయించుకోండి, అనే విధానం బాగుంటుంది. ఇక్కడ 16 మే తారీఖు రోజు మనకి శని జయంతి కూడా వస్తుంది. అయితే ఈ శని జయంతి వస్తున్నందుకు అంటే మీ యొక్క రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ శని భగవానుడు ఎక్కడ ఉంటే ఎటువంటివి చేయాలనేటువంటిది ఉంటుంది ఆ రోజు శని జయంతి రోజు. ఉదాహరణకి మీకు లగ్నంలో ఉన్నాడు, ఎన్ని రాశి లగ్నంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి శని జయంతి రోజు అని చెప్పి చూసుకున్నట్లయితే ఒంటికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకనే కాదు ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నప్పటికీ, లేదా శని మహాదశ నడుస్తున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శనివారం నాడు నువ్వుల నూనె చక్కగా ఒంటికి రాసుకొని మీరు స్నానం చేయండి. అభ్యంగ స్నానం అంటారు. అలా చేసినట్లయితే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ప్రభావం తగ్గుతుంది. మీరు 16వ తేదీ మీరు శని జయంతి రోజు అది ఖచ్చితంగా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మీకు లగ్నంలో శని ఉన్నప్పుడు ఫస్ట్ బద్ధకించడం ద్వారా మనిషి ఇబ్బంది పడతాడు. బద్ధకం ద్వారానే అన్ని కోల్పోతూ ఉంటాడు. ఇది ప్రధానంగా మీరు మార్చుకోవాలి. ఇక రెండవది, ధనస్థానంలో ఉంటాడు శని. కొంతమందికి అందరూ భయపడతారు, అమ్మో ధనస్థానంలో ఉన్నాడండి. మీ లగ్నానికి శుభుడు అయితే కనుక ధనస్థానంలో ఉన్నా మంచిదే. ఇంకా వాళ్ళకు ఆయిల్స్, ఐరన్ ద్వారా ధనయోగం కలుగుతుంది. అయితే ధనస్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా
ఆ గ్రహం సహజ శుభగ్రహమా సహజ పాపగ్రహమా, పాపకత్తిరిలో ఉన్నాడా శుభకత్తిరిలో ఉన్నాడో చూసుకోవాలి. గురువు ఉన్నంత మాత్రం మంచి చేయాలని లేదు, శుక్రుడు ఉన్నంత మాత్రం మంచి చేయాలని లేదు. అది ఎలా ఉంది, కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ యొక్క శని యొక్క ప్రభావం మీకు మంచిగా జరగాలి, సరే బాగాలేడు రెండో స్థానంలో ఉండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా కనుక పెట్టినట్లయితే రెండవ స్థానంలో ఉండే శని యొక్క ప్రభావం మీకు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం తగ్గిస్తుంది. అలాగే మూడో భావంలో ఉన్నారు ఉదాహరణకి మీకు శని, పరాక్రమ యోగము, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ చెప్తారు శాస్త్రాల్లో. కానీ మూడో స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏదైనా ఒక ఆలయానికి రోజు నడుచుకుంటూ వెళ్ళి రావడం చేస్తుండాలి. 3లో ఉన్నా 10లో ఉన్నా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకొకటి, తైలము శనివారం నాడు మీరు వేసినట్లయితే మీరు మాట్లాడే కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది అనేటువంటిది రాదు. అదేవిధంగా శని యొక్క స్తోత్రాన్ని రోజు పఠించాలి. మూడో స్థానంలో ఉంటాయి. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిక్షరం చదవచ్చు. అలాగే 4వ భావంలో ఉన్నాడు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే 4లో ఉన్నాడండి, ఏమి కొనకూడదు, ఏమి చేయకూడదు, మనకి విద్యాకారకుడు పాడైపోయాడు అంటారు. కాదు, లాంగ్ టర్మ్ కోర్సెస్ చేయడం ద్వారా కలిసి వస్తుందని అర్థం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కలిసి వస్తుందని అర్థం. 4లో ఉన్నా 12లో ఉన్నా గుర్తుపెట్టుకోండి. అయితే 4లో ఉన్నప్పుడు మరి మందబుద్ధి ఇస్తాడు, చదువు మీద కొంచెం ఇబ్బంది ఇస్తాడు అనుకుంటూ ఉంటారు. అది కొంతవరకు, అది పాడైతే కొంతవరకు నిజమే, కానీ అన్నిసార్లు అది నిజం అవ్వదు. ఎందుకంటే 4వ అధిపతి బాగుంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి 4లో శని ఉన్నప్పుడు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నల్లటి వస్త్రాలు లేదా నీలం రంగు వస్త్రములు ఎవరికైనా దానంగా ఇస్తూ ఉండండి 4లో శని ఉన్నప్పుడు. ఇక పంచమ శని అనగానే అందరికీ ఏంటంటే మందబుద్ధి, ఆలోచన సరిగా ఉండకపోవడము, లేకపోతే సంతానం ఆలస్యం అనుకుంటారు. అది మీ శుభుడైతే ఆలస్యం కాకుండా త్వరగా కూడా ఇస్తాడు, పాప అయితేనే ఆ రకంగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి జయంతి రోజు, లేకపోతే శంకర జయంతుల రోజు మీరు బెల్లముతో చేసిన ఉండలు ఏదైనా పంచడం కానీ, మరియు అదేవిధంగా మీరు ప్రధానంగా కాలభైరవ అష్టకం, కాలభైరవుడికి సంబంధించిన అష్టకం రోజు చదువుకున్నట్లయితే పంచమ శని యొక్క దోషం పోతుంది. ఇక 6వ భావంలో శని ఉన్నాడు, చాలా మంచిది. ఎందుకంటే శత్రు నాశనం అంటారు 6లో శని ఉన్నా కుజుడు ఉన్నా కూడా. కాకపోతే మరి ఈ 6లో ఉన్నాడు కదంటే దీర్ఘ రోగాలు ఏమైనా ఇస్తాడా అంటే, మీరు యోగా చేయడం ద్వారా, మీరు ఫిట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేయడం ద్వారా 6వ శని ప్రభావం తగ్గుతుంది. ఇక 7వ భావంలో శని, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6లో ఉన్నాడు, 7లో ఉన్నాడు, 8లో ఉన్నాడా ఒక ఎత్తు అయితే, మీకు ఏ లగ్నమై ఉన్నాడు అనేటువంటిది అక్కడ బెనిఫిట్ ఎక్కువ చేస్తాడు, ఒక్కోసారి బెనిఫిట్స్ తక్కువ చేస్తాడు. అట్లా 7వ స్థానంలో శని ఉన్నాడు, మీరు 7వ స్థానంలో శని ఉన్నప్పుడు మీకు మహాదశలు అంతర్దశల్లో శని భగవానుడు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కొంచెం మీరు ఆరోగ్యం మీద చేంజ్ ఉంటుంది. ఆ టైంలో మీరు ప్లేస్ చేంజ్ అయితే చాలా మంచిది, ఇంట్లో ఉండకుండా బయట ఎక్కువగా ఉంటే చాలా మంచిది 7లో శని ఉన్నప్పుడు. అష్టమ శని దీర్ఘాయుష్యనిస్తాడు, చాలా కాలం బతుకుతారు అష్టమ శని ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఉంటుంది. కాకపోతే ఈ కుండలిని యోగం లాంటి సాధనలు చేయాలి అష్టమ శని ఉన్నప్పుడు. ఇక భాగ్యస్థానంలో శని ఉన్నప్పుడు మీరు గురువుని నిందించడం చెయ్యకూడదు, అది మరింత కర్మను మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. క్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, శివాలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, కాలభైరవ క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, వారాహి అమ్మవారి క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి. భాగ్యస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇక 10వ స్థానంలో శని ఉన్నాడండి, కెరియర్ లో మాకు మంచి అసలు ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఎక్కడ మేము ఎదగలేకపోతున్నాం అన్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక లాభస్థాన శని చాలా మంచిది, అన్ని రకాల లాభాలు ఇస్తూ ఉంటారు. కాకపోతే ఆ లాభాలు రావడం స్లో అండ్ స్టడీగా వస్తూ ఉంటుంది, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఇక 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంత, అంటే మనిషి ఎంతో సంపాదిస్తాడు, ఎన్నో చేస్తూ ఉంటాడు, ఎన్నో డబ్బులు సంపాదిస్తాడు, కానీ సుఖం అనేటువంటిది ఉండదు 12లో శని ఉన్నప్పుడు. హ్యాపీనెస్ అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ మహాదశలు నడిచేటప్పుడు కొంచెం ఏంటోనండి సుఖపడలేకపోతున్నాము, చాలా డబ్బులు సంపాదిస్తున్నాం కానీ హ్యాపీనెస్ లేదంటారు, చాలా సంపాదిస్తున్నాం కంఫర్ట్ లేదంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు
ఈ ఈ కంఫర్ట్నెస్ తగ్గిస్తూ ఉంటాడు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. సేవలు ఎక్కువగా చేయాలి పన్నెండులో శని ఉన్నప్పుడు. అంటే ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాం, అక్కడ ఏదైనా సేవ చేయడం, లేకపోతే అనాథాశ్రమానికి వెళ్ళాం, అక్కడ ఏదైనా సేవ చేయడం, గోశాలకు వెళ్ళాం, అక్కడ ఏదైనా సేవ చేయడం, ఒక హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం. మీరు ఎంత సేవలు చేస్తూ ఉంటే పన్నెండులో శని ఉన్నప్పుడు అంత బాగుంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉండండి. బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా పంచి పెడుతూ ఉండండి. చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక శని జయంతి రోజు 16వ తేదీ మే రోజు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, నువ్వులు దానంగా ఇవ్వడము, గోసేవ చేయడము, ఇవి ప్రధానంగా చేయాలి. శని డిసిప్లైన్ కారకుడు, ధర్మబద్ధంగా ఉండడానికి కారకుడు. కాబట్టి ధర్మబద్ధంగా కనుక మీరు జీవించినట్లయితే శని యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్ గా ఉంటుంది. శ్రీమాత్రే నమః.